మాచర్ల పట్టణంలోని వినాయకుడి గుట్ట ప్రాంతంలో గురజాల డీఎస్పీ జగదీష్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమానితులను తనిఖీ చేసి స్థానిక పరిస్థితులపై పోలీసు అధికారులు సమీక్ష చేపట్టారు. పట్టణంలో శాంతి భద్రతలు కట్టుదిట్టంగా కొనసాగుతాయని డీఎస్పీ తెలిపారు. మాచర్లలో కార్డన్ సెర్చ్ పై డీఎస్పీ జగదీష్ మాట్లాడుతూ మాచర్ల పట్టణంలో వినాయకుడి గుట్ట ప్రాంతంలో నిర్వహించిన కార్డన్ సెర్చ్ అనంతరం ప్రజల డీఎస్పీ జగదీష్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్నాడులో సమస్యాత్మక ప్రాంతమైన మాచర్ల పట్టణంలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు, శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. సరైన పత్రాలు చూపని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై తనిఖీలు కొనసాగుతాయని ప్రజలు పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. గౌడం ప్రిపేర్ చేయడానికి తగిన నిధులు ఎంతో ఎస్టిమేషన్ వేయాలని, ఆఫీస్ ఆదాయం పెరుగుటకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేయాలని, దీనిపై చర్చించుకుని తీర్మానం చేసుకోవాలన్నారు. అంతేకాకుండా గత వైసీపీ ప్రభుత్వంలో మిర్చి యార్డ్ అభివృద్ధికి చేసిన నిధులపై కూడా ఆరా తీయాలని సూచించారు. అనంతరం దుర్గి వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులను పరిచయం చేసుకున్నారు. మాచర్ల వ్యవసాయ మార్కెట్ యార్డు కమిటీ చైర్మన్ మధుసూదన్ యాదవ్, మాచర్లని నియోజకవర్గ వ్యవసాయ అధికారి జగదీశ్వర్ రెడ్డి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మునుగోటి సత్యనారాయణ, కమిటీ సభ్యులు, కూటమి నాయకులు, సొసైటీ చైర్మన్ కటకం రామ్మోహన్ రావు, టీడీపీ మండల అధ్యక్షులు డి జానకిరామయ్య, టీడీపీ సీనియర్ నాయకులు సెట్టిపల్లి నరసింహారావు, బీజేపీ నాయకులు వెల్లిదండి శ్రీనివాసరావు, టీడీపీ దుర్గి గ్రామ అధ్యక్షులు మారుగుండ్ల వేణుగోపాల్, గాలి శ్రీనివాసరావు, మేకల రామారావు, ఎం రామలక్ష్మయ్య, లింగా సాంబశివరావు, దొండపాటి అంజయ్య, ఏచూరి సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు మాచర్ల టౌన్ పిఎస్ లిమిట్స్లో 30 and 31st వార్డులో కార్డన్ సెర్చ్ కండక్ట్ చేయడం జరిగింది. వినాయకుని గుట్టలో దగ్గర క్లోజ్ టు 5,000 మెంబర్స్ ఇక్కడ ఉంటారు. 4,945 మెంబర్స్ ఇక్కడ ఉంటారు. ఈ బ్యాంక్ కాలనీ వార్డెన్ కూడా అంటూ ఉంటారు దీన్ని. సో దీంట్లో సోఫార్ ఉన్న 12 వీధుల్లో కూడా ఈ టీమ్స్ని ఫామ్ చేయడం జరిగింది. ఈ కార్డన్ సెర్చ్లో 3 ఇన్స్పెక్టర్స్, అట్లానే ఒక 6 మెంబర్స్ సబ్ ఇన్స్పెక్టర్స్, ఒక 50 మెంబర్స్ కానిస్టేబుల్స్ వరకు పార్టిసిపేట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా సోఫార్ 48 బైక్స్ని వితౌట్ ప్రాపర్ డాక్యుమెంట్స్ సీజ్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఎవరైతే ఈ 48 బైక్స్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ కానీ తీసుకుని వచ్చి ఇచ్చిన వెంటనే చూపించిన తర్వాత వాళ్ళ బైక్స్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలానే ఒక ఆటో, కొన్ని పనిముట్లు కూడా తీసుకురావడం జరిగింది. వాటిని కూడా ఒకసారి ప్రాపర్గా వెరిఫై చేసి డ్యూ ప్రొసీజర్ ద్వారా డిస్పోజ్ చేస్తాము. ఈ కార్డన్ సెర్చ్ ద్వారా నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఈ అనాథరైజ్డ్ బైక్స్ కానీ లేకపోతే మనకి ఏదన్నా సెకండ్ హ్యాండెడ్లో బైక్స్ ఈజీగా దొరుకుతున్నాయి, తక్కువ రేట్కి దొరుకుతున్నాయి అని చెప్పి మీరు ప్రాపర్ డాక్యుమెంట్స్ లేకుండా బైక్స్ తీసుకోవడం కూడా ఖచ్చితంగా మీరు రిసీవర్ అవుతారు, మీరు కూడా అక్యూజ్డ్ అవుతారు ఎప్పుడైతే బైక్స్ దొరుకుతాయో అప్పుడు. సో ఎవరెవరైతే ప్రాపర్గా బైక్స్ కొనుక్కుంటున్నారో సెకండ్ హ్యాండ్ కానీ లేకపోతే నెక్స్ట్ హ్యాండ్ కానీ ఖచ్చితంగా డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై చేసుకొని ఒకసారి ఆర్టీఓ దగ్గరికి వెళ్ళి అది రిజిస్ట్రేషన్ ఎవరి పేరు మీద ఉందనేది వెరిఫై చేసుకున్న తర్వాతే మీరు బైక్స్ కొనుక్కోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అందరికీ.